హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బైపోల్ గెజిట్ నోటిఫికేషన్ ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 21 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్లు పరిశీలన కాగా 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక అసెంబ్లీ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనివార్యమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ లో జెండా ఎగిరేయాలని అధికార విపక్షాలు తహతలాడుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే తమ అభ్యర్థిని ఎంపిక చేసింది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. అటు కాంగ్రెస్ అధిష్టానం సైతం అనేక మార్లు సమాలోచనలు చేసి హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను నియమించింది. అటు బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపగా దీపక్ రెడ్డి పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బైపోల్ గెజిట్ నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 21 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్లు పరిశీలన కాగా 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక అసెంబ్లీ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనివార్యమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ హిల్స్ లో జెండా ఎగిరేయాలని అధికార విపక్షాలు తహతలాడుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే తమ అభ్యర్థిని ఎంపిక చేసింది. మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. అటు కాంగ్రెస్ అధిష్టానం సైతం అనేక మార్లు సమాలోచనలు చేసి హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను నియమించింది. అటు బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపగా దీపక్ రెడ్డి పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.